తిరుమలకు వెళ్తాను, కాలినడకన వెళ్తాను, వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటా 28వ తారీఖు అని చెప్పడం జరిగింది. అప్పుడు నేను స్పందించా. చాలామంది పార్టీ నాయకులు అందరూ కూడా, నారా లోకేష్ గారితో సహా అందరూ కూడా, మీరు క్రిస్టియన్ కాబట్టి డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళండి అని చెప్పారు. దానికి గతంలో చైర్మన్గా చేసిన కరుణాకర్ రెడ్డి గారు కానీ, సుబ్బారెడ్డి గారు కానీ వారి మనోభిప్రాయం. మరి గతంలో 5 సార్లు గుడికి వెళ్ళారు. బ్రహ్మోత్సవాలప్పుడు వస్త్రాలు సమర్పించారు. మరి అప్పుడు ఎలా వెళ్ళారు అని అడుగుతున్నారు. అదొక అర్థం లేని వితండ వాదన. అప్పుడు ఎలా వెళ్ళారంటే, మీరు చైర్మన్ కాబట్టి వెళ్ళాడు. అడగవలసిన మీరే కంచె చేను మేస్తే అన్నట్టు హిందూ ధర్మాన్ని పరిరక్షించవలసిన మీరు, అతను మీ నాయకుడు కాబట్టి తలొగ్గి సాంప్రదాయాలను తుంగలో తొక్కి, మరి అబ్దుల్ కలాం లాంటి వారు కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఈజ్ ది ఓనర్ ఆఫ్ ద కంట్రీ ఇన్ అనదర్ వే చెప్పాలంటే, మరి ఆయన కూడా మీ మత సాంప్రదాయాలు ఉంటాయి, నేనేం చేయాలి అంటే ఆయనే ఆ డిక్లరేషన్ తీసుకురమ్మని ఆయన సైన్ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు అబ్దుల్ కలాం గారు వెళ్ళారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అప్పుడు అడగబోతే చిచ్చి అన్నాడు ఆయన. ఆయన చెప్పులు వేసుకుని కూడా కొంతలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు అవన్నీ మనం చూసాం. ఇప్పుడు సరే కాలినడకని మళ్ళీ వెళ్తానంటున్నాడు ఆయన. ఏమో భగవంతుడి నుంచి పిలుపు వచ్చిందేమో అని కూడా నేను చెప్పా. సో బహుశా అక్కడికి వెళ్ళి ఆయన చేసిన తప్పుని క్షమించమని, తెలిసి జరిగిన తెలియక జరిగిన తప్పే కనుక నా నాయకత్వంలో నా ప్రభుత్వంలో మరి ఇలాగ నీకు అపచారం జరిగిందని తెలిసింది, నన్ను క్షమించు దేవుడా అని చెప్పి ఆయన ప్రార్థించాలన్న ఒక మంచి ఆలోచన రాక వచ్చిందేమో అని నేను భావించా. స్టార్టింగ్లోనే ఒక తూచు మరి గత చైర్మన్ గారు చెప్పారు ఏంటంటే, ఆయనకి కాలు బెనికిందో సంథింగ్, ఆయనకి ఎప్పుడు కావాలంటే ఆయన కాలు ఆయన కంట్రోల్లో ఉంటుంది. గతంలో కూడా కోర్టులకు వెళ్ళాల్సినప్పుడు కాలు బెనికిందని చెప్పి మణిపాల్ హాస్పిటల్కి వెళ్ళి వచ్చారు, కాలు బాగోలేదని. మరి అలా మళ్ళీ కాలు బాగోలేదు ఆయనకి. సరే ఓకే, డైరెక్ట్గా కారెక్కి కొండ మీదకి వస్తానన్నారు. కానీ మరి డిక్లరేషన్ గురించి అయితే గట్టిగా ఇన్సిస్ట్ చేశారు. మరి డిక్లరేషన్ ఇస్తే ఆయనకి ఏమైనా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో నాకు తెలియదు. మరి ఒకవేళ డిక్లరేషన్ నాకు ఆ మతం పట్ల విశ్వాసం ఉందంటే, మరి నాకు స్నేహితులైన కొందరు క్రిస్టియన్ ఫ్రెండ్స్ చెప్పింది ఏంటంటే, బైబిల్ ప్రకారం యేసుక్రీస్తు ఆయన ఒక్కడే దేవుడు, మిగిలిన వారిని పూజించకూడదు అని చెప్పి ఉందట. ఉందా? ఉంది కదా, ఏ ఇతర దేవుణ్ణి పూజించకూడదని ఉంది. మరి ఈయన నాకు ఈ దేవుడి మీద కూడా నాకు నమ్మకం ఉందని చెప్పి డిక్లరేషన్ ఇచ్చి మరి, అంటే గతంలో ఆయన నాటకం ఏమో మరి తెలియదు, డిక్లరేషన్ ఇచ్చి మరి పూజిస్తే మరి రెండుకి చెడ్డ రాముడు అయిపోతాడేమో, అటు క్రైస్తవులు కూడా ఈయన్ని చదిస్తారేమో. మరి అప్రచాతంగా క్రైస్తవుల ఓట్లు బాగా పడుతున్నట్టున్నాయి ఆయనకి. మరి అలాంటిది ఏదన్నా జరుగుతుందని ఆయన భావించాడేమో. ఎందుకంటే యేసుక్రీస్తు ఆయన స్వయంగా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితమే కాబట్టి తను ఒకడే యేసుక్రీస్తు వారు యెహోవా ఒకడే దేవుడు, ఇంకెవరిని పూజించరాదు అని చెప్పి అది స్టార్ట్ అయింది. ఓకే, ఒక చిన్న ప్రాంతంలో స్టార్ట్ అయింది. ఆ ఊళ్ళో అలా చెప్పి ఉండొచ్చు. తర్వాత అది విశ్వవ్యాప్తి చెందింది. ఆ మతం ఏదైనా మతంలో మంచి పాయింట్ లేకపోతే విశ్వవ్యాప్తి చెందదు, చెందింది. దాన్ని ఫాలో అవ్వమంటున్నాం. మరి ఆయన అది ఫాలో అవ్వక మన మత విశ్వాసం ఎవరైనా అన్య మతస్థుడు వస్తే గుళ్ళోకి ఎంట్రీ లేదని చెప్పట్లేదు. ఓ సంతకం పెట్టి ఈ దేవుడి మీద కూడా మా దేవుడి మీద కూడా నమ్మకం ఉందని చెప్పి ఓ సంతకం పెట్టి రమ్మంటం జరిగింది. మరి ఈయనకి ఆ సంతకం పెడతాం ఇంట్రెస్ట్ లేదు. మరి దానికి మరి ఇప్పుడు పోలీసులు కూడా గట్టిగా మోహరించి ఎటువంటి ఇబ్బంది లేకుండా
ఆయన రాయించుకోవాలన్నా ఎటువంటి అవకాశం లేకుండా మరి ఒక పద్ధతి ప్రకారం చంద్రబాబు నాయుడు గారు పోలీసులను ఆర్గనైజ్ చేశారు. మరి ఈయన వెనక పిచ్చి పిచ్చి షో ఆఫ్లు లేకుండా ఉండటానికి, ఎక్కువ మంది రావడానికి, ప్రదర్శనగా రావడానికి వీలు లేదని, నీవు నేర్పిన విద్య నీరజాక్ష మన గతంలో రాష్ట్రం అంతా కూడా సెక్షన్ 30 అని ఉదాహరణ ప్రవేశపెట్టాడు. అది కేవలం తిరుపతి అలిపిరి దారి వరకు మరి ఆ ప్రాంతంలో ఇది పెట్టారు. పోలీస్ సెక్షన్ 30 తప్పే ఉంది, తప్పేం లేదు. ఎందుకంటే మరి ఇతనితో పాటు అల్లరి మోకలు వచ్చి చిల్లరగా ప్రవర్తిస్తే కొన్ని ఇబ్బందులు ఉంటాయని చెప్పి పోలీసులు ఎవరి భయం వాళ్ళకు ఉంటుంది.